ఉన్నటువంటి అనకాపల్లి ఎమ్మెల్యే, ఆయన పేరు కోడిగుడ్డు అమర్నాథ్, టిక్కెట్ కూడా ఇవ్వలేదు. వీళ్ళంతమంది బీసీలు ఉత్తరాంధ్రలో ఉంటే వీళ్ళకి పరిపాలన శాతకాన్నట్టుగా, వీళ్ళకి అక్షరాలు లేనట్టుగా ఉత్తరాంధ్రని వారి చిన్నాన్న పెద్దిరెడ్డికి మొత్తం రాసేశాడు. ఈరోజు కోస్తా జిల్లాలకి పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర, పెద్దిరెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు అయోధ్య రామరెడ్డికి, నెల్లూరు ప్రకాశం వేమూరు ప్రభాకర్ రెడ్డికి, మిగిలినటువంటి జిల్లాలు సకల జనుల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి రాసేసి నేను 10 మందికి మంత్రులు ఇచ్చానంటే ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారు ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతున్నాను. నేను మాట్లాడింది ఒక్కటి అసత్యం ఉంటే, ఒక్కటి అబద్ధమైతే దేనికైనా సరే నేను సిద్ధపడతాను. ఈరోజు మనందరం ఈ విషయాలు ప్రతి ఒక్కరికి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో కొత్త డ్రామా, అటువంటి డ్రామా ఇస్తూ ఇంతవరకు మనం ఎప్పుడూ చూడలేదు. ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నాడు నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలని. ఏం జగన్మోహన్ రెడ్డి, నీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మనం ఈ రాష్ట్రంలో ట్రాన్స్ఫర్లు చూసాం. ఎవరికి? ఎంఆర్ఓలకి, ఎండిఓలకి, కలెక్టర్లకి, ఆఫీసర్లకి ట్రాన్స్ఫర్లు చూసాం. ఫస్ట్ టైం ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడైనా ఉందా? ప్రజలంటే అంత పనికిమాని వాళ్ళ కనిపిస్తున్నారా? నువ్వు ఏది గీస్తే దాన్ని అమలు చేస్తారని అనుకుంటున్నావా? నీ మతం ఏంటి? నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు అంటున్నావు. 37 మందికి ట్రాన్స్ఫర్లు చేశాడు. 37 మందికి. అందులో 25 మంది మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. వాళ్ళే అమాయకులా? ఇప్పుడే పోతలపట్టు ఎమ్మెల్యే గురించి చెప్పాడు మా సోదరుడు. పోతలపట్టు ఎమ్మెల్యే ఆయన చేసిన తప్పేంటి? పెద్దిరెడ్డి కూర్చోమంటే కూర్చున్నాడు, పెద్దిరెడ్డి సంతకం పెట్టమంటే సంతకం పెట్టాడు, పెద్దిరెడ్డి లెగిసి దండం పెట్టమంటే దండం పెట్టాడు. 4.5 సంవత్సరాలు పెద్దిరెడ్డి చెప్పిందంతా చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన అవినీతి పరుడని, ఆయన మీద రిపోర్ట్లన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయని ఒక దళితుడికి నువ్వు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా, ఏం నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజమైనటువంటి నాయకుడు అయితే పెద్దిరెడ్డి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయో మీకు తెలుసు, వారి కుమారుడి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయో తెలుసు. ఈరోజు పెద్దిరెడ్డి కుమారుడు పార్లమెంటు పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. నోటికి గుడ్డ కట్టుకుంటాడు తప్ప ఒక్క రోజైనా పార్లమెంటులో మన రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడినటువంటి వారికి సీట్లు ఇస్తావు. వైసీపీలో ఉన్నటువంటి నీ కమ్యూనిటీకి చెందినటువంటి వారసులకు సీట్లు ఇస్తావు. కానీ మా బీసీలకి నోరు లేదు, మా ఎస్సీలకి నోరు లేదు, మా ఎస్టీలకి నోరు లేదని మమ్మల్ని ఈ రకంగా హింస పెడుతున్నావే. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, రేపు 2024 ఎలక్షన్లలో అచ్చెన్నాయుడు సంవత్సరం నుంచి చెప్తున్నాడు. నేను చెప్తే మీరు నమ్మలేదు. ఈయనకి పెద్ద నోరుంది, మైకు పట్టుకుంటే మాట్లాడతాడని చాలా మంది ఎగతాళి చేశారు. 160 స్థానాలు, దానికి 1, 2 ఎక్కువ వస్తాయి తప్ప తగ్గినటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు, అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని కులాలు ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నలిగిపోయారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఎప్పుడు అవకాశం వస్తుంది కర్ర కాల్చి జగన్మోహన్ రెడ్డికి వాత పెట్టాలని. ఎప్పుడు అవకాశం వస్తుంది జగన్మోహన్ రెడ్డిని వారి వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఒకటా రెండా చాలా మంది మాట్లాడాలి. 75,000 కోట్లు సప్లాన్ నిధులుంటే దాన్ని మొత్తం ఎత్తేసాడు. నేను ఆదరణ బీసీ మంత్రిగా పెట్టాను. ఎంత నికృష్టుడంటే ఈ మాట అనకూడదు. నువ్వు ఒక పైసా ఇవ్వక్కర్లేదు. చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 145 కులాలకి ఎగ్జిబిషన్లు పెట్టి మీకు ఏ అవసరం ఉందో, మీ వృత్తికి ఏది ఉపయోగపడుతుందో, మీకు కావలసిన కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకోండి అని రూపాయి విలువ చేస్తే 10 పైసలు కట్టి 90 పైసలు చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇచ్చాడు. సామాన్లు కొన్నాం.